మున్సిపాలిటీ షాద్నగర్ మున్సిపాలిటీ సమరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం సంధి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 4 గంటలకు 7వ వార్డు మా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు గెలుపు గురించి మేమందరం కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోతూ ఉంటే పెద్దలందరూ కలవడం, సోదరులను కలవడం, వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. గతంలో మీరు ఈ కాలనీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించడం, ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చెప్పిన పనులని పూర్తి చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా నేను ఎన్ని ఇండ్లు తిరిగినా ఎక్కడ కూడా మీరు పని చేయలేదనే వర్డ్ ఇప్పటివరకు రాలే. వాస్తవానికి పెద్దలు ప్రతాపన్న కూడా ఎంబడే ఉన్నాడు, కార్యకర్తలందరూ కూడా ఎంబడే ఉన్నారు. వాస్తవానికి ప్రెస్ మిత్రులు మీరు కూడా ఎంబడే ఉన్నారు, అంతటా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నిర్భయంగా అంటే ప్రజలు ఇచ్చిన ఒక అధికారాన్ని, వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతగా ఎన్నో నిధులు తీసుకొచ్చి దాదాపు ఒక 20 రోడ్లు, 5-6 డ్రైనేజీలు, 3-4 పార్కులు యొక్క మంజూరు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. 70% పనులు పూర్తయినాయి. చాలా ఆనందంగా ఉన్నారు, చాలా మటుకు ఆనందంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇలా అందరికీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏవైనా పనులు జరగాలంటే వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఇలా కౌన్సిలర్గా ఎన్నుకుంటే ఆ వ్యక్తే ఈరోజు ప్రవీణ్. కాబట్టి ఆ ప్రవీణ్కి ఓటేస్తాం. తప్పకుండా ప్రవీణ్ గారు కూడా ఎన్నో సమస్యల మీద ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, చురుకైన నాయకుడు, పనిమంతుడు, గుణవంతుడు అనే విషయంలో కూడా అతను కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది. మా బాధ్యత, మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేము గెలిపించుకున్న బాధ్యత మాది. కాబట్టి నేను శ్యామ్ సుందర్ రెడ్డి అన్న, ప్రతాపన్న కలిసి ఈ యొక్క బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడైనా మోసం చేసే పార్టీ కొన్ని రోజులు చేస్తుంది. ఇలా 2 సార్లు అవకాశం ఇస్తే ఇది ఒళ్ళకాడు చేసి పెట్టిర్రు, అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇలా అభివృద్ధికి మాకు అధికారం అప్పచెప్పిన తర్వాత అభివృద్ధికి నోచుకున్నది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి మంజూరు అయ్యి ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ప్రవీణ్ గారు గెలుస్తూ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. కాబట్టి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమం కోరుకున్న పార్టీ, ప్రజా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఒక నమ్మకం వచ్చింది. 2 సంవత్సరాలన్నీ ఇన్ని పనులైనాయి, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు, ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉండే వ్యక్తులకు ఇలా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామనేది మాకు నమ్మకం వచ్చింది. తప్పకుండా ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోబోతుంది. ప్రచారంలో భాగంగా 7వ వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు, కరుణాకర్ గారు, ఇంకా మిత్రులందరూ కూడా, మరి పార్టీ కార్యకర్తలు, మరి ఈ కాలనీ ఓటర్స్ కూడా మా వెంబడే మేము మీ వెంబడి ఉన్నామని చెప్పే విధంగా అందరూ కూడా మా వెంబడి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళే చెబుతున్నారు, మేము అడుగుతున్నాం. జనరల్గా చక్కటి రోడ్లు వేస్తున్నాయ్యా, ఎక్కడైనా మిగిలిపోయినవి ఉంటే అవి కూడా వేయండి అయ్యా. ఇదే ఓడు మీరు పని చేస్తున్నారని అందరు నోటీసులకు వచ్చింది. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో, షాద్నగర్ మున్సిపాలిటీలో మంచిగా పనిచేస్తుండే ఎమ్మెల్యే గారు అని అయితే నోటీసులకు వచ్చేసింది. దీంట్లో ఆలోచన లేదు. కాకపోతే ఎక్కడక్కడ మిగిలిపోయిన 30% మిగిలిపోయి ఉన్నాయి. 2 ఇయర్స్లో ఎంత చేసినామో ఈ 30% అయితే మిగిలిపోయినాయో 6 నెలల నుంచి ఏడాది లోపల మొత్తం రోడ్డు షాద్నగర్లో ఎక్కడ కూడా రోడ్డు లేదనే విధంగా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 6 నెలల తర్వాత రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇంకే అవసరం ఉన్నా కూడా చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాలనీవాసులు.
వాళ్ళకోసారి వేసి అయిపోయాయి. కంపెనీ ఏ కంపెనీ తమ్ముడు కొంచెం జరగాలి అన్న ప్రతాపన్న అన్న మీరు ఇక్కడ అన్నారా అక్కడ ప్రతాపన్న ముందరికి పోతావు
లక్షలు ఇచ్చినాము. మీ ఆధ్వర్యంలో పండు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నా పేరు ఆలంపల్లి రాజు గౌడ్. ఇక్కడ మున్సిపాలిటీ ఓట్లందరి మేము ఏం చేస్తున్నామో అన్నీ చెప్పుకొని ముంగల్కి వెళ్తాం ఓట్ల దగ్గరికి. ఏదున్నా మేము గ్రామం నుంచి అభివృద్ధికి మా లక్ష్యం మేము గెలిచినాక అన్నీ ఏది చెప్పినా అది నెరవేర్చేది మా లక్ష్యంగా మేము ముంగల్కి వెళ్తాం. ప్రజల ఆధారం నా మంచిగా ఉంది. సమస్యలు ఉన్నాయి, సమస్యల పైన మేము వెళ్తున్నాం. వాళ్ళకి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా అది మేము నోట్ చేసుకుంటున్నాం. ఆ సమస్య ముంగల్ తీసుకెళ్ళి నెరవేర్చే పరంగా ముంగల్కి వెళ్తాం. మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? మేము గెలిస్తే అదే చెప్పినా కదా ఇంతకుముందు, గెలిస్తే కొంచెం మాకున్న ఊర్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయంటే ఊళ్ళో వచ్చేసి కొన్ని బర్త్డే పార్టీలు చేసుకుంటారు పిల్లలు. అదేమైంది కొంచెం డబ్బు నోళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా డబ్బు లేని పిల్లలు మాకు కావాలని ఇల్లు తల్లిదండ్రులు చాగస్తం చేస్తారు. అదేమైంది దానికోసం కొంచెం అప్పులు పడి కొంచెంమంది పనులు ఇబ్బంది పడ్డారు. అదొక పెద్ద సమస్య ఉంది. ఇంకోటి కొంతమంది యువకులు ఎక్కడ పని లేకుండా ఏం లేకుండా మహిళల మీద ఆధారపడి ఉండే సమస్య ఎదురైంది. ఆ సమస్యపై మేము నిరంతరం దాని మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం అందరం కలిసి. అదొకటి. ఇంకోటి వచ్చేసి సీసీ కెమెరాలు లేవు ఊళ్ళో. సీసీ కెమెరాలు ఖచ్చితంగా చేయాలని మాదొక అందరం కలిసి వినపం. బస్సు ఫ్రీ మాకు పోవడానికి మాకు సౌకర్యం లేదు. షాద్నార్ పోవడానికి సౌకర్యం లేదు మాకు. దానికి ఆలోచన చేసి బస్సా లేదా ఒక ఆటో అన్న పెట్టి ఆడ కూరగాయలు అమ్మేతనం సైడ్ చేసి అక్కడ ఒక 1 అవర్ ఇక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి అదొకటి అనుకుంటున్నాం. అది ముంగల్ కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి అని కోరుకుంటున్నాం. ఈ లక్ష్యంగా ముంగల్ పోవాలని. సంక్షేమ పథకాలను అన్ని విధాలుగా మాకు లబ్ధి పొందినాం. ఒక 35 ఇందిరా మిల్లు ఇస్తే 2 వార్డులలో మాకు ఇందిరా మిల్లు అవసరం లేదు. కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది. కొంతమందికి ఇల్లు నెలలు ఉన్నారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నాం. వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు రాసుకుంటున్నాం ఎంబడికి ఏ ఇంట్లో ఏం అవసరం ఉంది, రేషన్ కార్డు లేదా, ఆధార్ కార్డు లేదా, పింఛన్ వస్తలేదా, ఏం వస్తలేవు, అన్ని విధాలా మేము ఎంబడి నోట్ చేసుకుని దాని ప్రకారం ఒక ఎలక్షన్లు అయిపోయాక అందరం ఒక కమిటీ చేసుకొని 10 గ్రామంలో అందరం కూర్చొని 10 మంది కమిటీ చేసుకొని యువకులు పెద్దలు అలా వాళ్ళ ఆలోచన ప్రకారం ముంగల్కి పోయి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముంగల్కి వెళ్తున్నాం. మా ప్రజలందరూ దీవెన కావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ పీడా మిత్రులకి అందరికీ సంతోషానికి ఓటేసి గెలిపేయాలని పార్టీ మించాలని కోరుకుంటున్నాం. 3వ వార్డు మరియు 4వ వార్డుకు 2 అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 వార్డులు గెలిపించుకొని రావాలి రాజేందర్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే క్రమంలో 3వ వార్డులో కూడా నేను ఇంతకుముందు మాజీ కౌన్సిలర్గా కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది. డెవలప్మెంట్ పరంగా సంక్షేమ పథకాల పరంగా పక్క పేదలకు చెందే విధంగా అవి ప్రోత్సహిస్తున్నాయి. మరియు సొంత ఖర్చులతో కూడా వాళ్ళ అవసరాలకు ఎన్నో సందర్భాల్లో ఆదుకోవడం జరిగింది. అలా అందరితో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా చెప్తున్నా, రాజుగౌడ్ను అభ్యర్థిగా పెట్టినాము 3వ వార్డులో. రాజుగౌడ్ కూడా నా కష్టము, నా విలువ రాజుగౌడ్ కూడా రావాలి. ప్రజలందరి ఆదరణ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఖచ్చితంగా రాజుగౌడ్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలమని చెప్పేసి అనుకుంటున్నాను.
వెంకటేశ్వరుడు ఎట్లున్న అంతర్యామి. అన్నా అక్కడ రైనా ఎదురుకిరా ఇది కూడా
అక్క రండి మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళండి రైనా కాంప్లీట్ రైట్ చెప్పు నమస్తే ఏమంటుంది విన్నావా? ఇంతకుముందు చెప్పింది. మంచిగా మీరు వచ్చినాక మంచిగా ఖాళీలో మంచిగా పనులు అవుతున్నాయి చెయ్యండి మంచిగా పనులు ధన్యవాదాలు. ప్రవీణ్ కోటేస్తారు కదా ఎంపీలు గెలిపిస్తారు. ఏమంటుంది విన్నావా? మంచిగానే అవుతున్నాయి ఇంతకుముందు చెప్పింది. మంచిగా మీరు వచ్చినాక మంచిగా ఖాళీలో మంచిగా పనులు అవుతున్నాయి చెయ్యండి మంచిగా పనులు ధన్యవాదాలు. ప్రవీణ్ కోటేస్తారు కదా మంచిగా ఎంపీలు గెలిపిస్తారు.